మన రైతులందరికైతే ముందుగా నమస్కారం. మనకు అదేవిధంగా ఈ కనపడుతున్న మొక్కజొన్న తోట అయితే మనకు 2 ఎకరాలైతే వేయడం జరిగిందండి. ఇక్కడ మనకు వచ్చేసి దీని స్టేజ్ వచ్చేసి అక్షరాల మనకు 30 రోజులైతే అవుతుందండి. ఇది వచ్చేసి సీడ్ వచ్చేసి మనకు నూజివీడు విన్నర్ విత్తనం అండి. అదేవిధంగా ఈ క్రాప్ ఎలా ఉందో మీరే చూసి చెప్పాలండి రైతులు. మనకైతే మొక్కజొన్న పంట అయితే కొద్దిగా దిగుబడి పెరుగుతుందని చెప్పి వేయడం అయితే జరిగిందండి. అదేవిధంగా ఇంతకు ముందైతే మనకు అదేవిధంగా మనకు వేరుశనగ అయితే వేయడం జరిగింది. దాన్ని మనకి దుక్కి దున్ని మరీ అయితే మొక్కజొన్న పెట్టడం అయితే జరిగిందండి. ఇది ఎలా ఉందో ఈ క్రాప్ అయితే మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయాలని మన వ్యూవర్స్‌కి అదేవిధంగా సబ్స్క్రైబర్స్‌కి అయితే తెలియజేస్తున్నా. ఫ్రెండ్స్ మనకైతే ఖర్చు తక్కువ అనైతే చెప్పుకోవచ్చు మొక్కజొన్న పంట. చాలా వరకైతే ఖర్చుతో కూడిన విషయం కాబట్టి మనకు ఫెర్టిలైజర్స్ గానీ, అదేవిధంగా సేద్యం గానీ, కూలీల విషయంలో కొద్దిగా తక్కువ అయితే ఖర్చు అని చెప్తుండడంతో దీన్ని అయితే వేయడం జరిగింది. మనకు ఇది కరెక్టో కాదో మీరే అయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకైతే లైక్ చేయండి.